ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినటువంటి గౌరవ పాత్రికేయ సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం మీద ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి ఆ కులగణన ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పోరాటం వల్ల, మా ఒత్తిడి వల్ల క్యాబినెట్లో తీర్మానం చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు, జీవో నెంబర్ 26 ఇచ్చి 150 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశారు. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందో ఏమో తెలియదు, కానీ పార్లమెంటు ఎన్నికలకు ముందు చేసినంత స్పీడు కులగణన విషయంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత నత్తనడకతోటి, దాటవేత ధోరణితోటి, అదేవిధంగా ఈ కులగణన చేయకుండానే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిద్దామనే ఒక దుర్బుద్ధి ప్రభుత్వానికి వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మీరు కులగణన విషయంలో మాట తప్పితే టీఆర్ఎస్ పార్టీకి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి ఒకవైపు వీధి పోరాటం చేశాం.